అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి గవర్నమెంట్ మీటింగ్ కాదనుకుంటా నాకు తెలిసినంత వరకు. మరి గవర్నమెంట్ మీటింగ్ ఐడియా లేదు నాకు. బట్ పిలవలేదు, నన్ను పిలవలేదు, అందుకని వెళ్ళలేదు. ఎవరైనా వెళ్ళొచ్చు, ఏమన్నా గవర్నమెంట్ కానీ లేకపోతే ఎవరైనా ఇండివిజువల్స్ ఎవరైనా తీసుకుంటే, పర్మిషన్ తీసుకుంటే వాళ్ళ తాలూకు వాళ్ళని తీసుకుని వెళ్ళొచ్చు, తప్పలేదు. అది ఇండస్ట్రీగా వారు పరిగణిస్తామా లేదా అనేది ఇండస్ట్రీ ఇష్టం, లేకపోతే వాళ్ళ ఇష్టం. ఇండస్ట్రీ అంటే నా ఉద్దేశంలో ఛాంబర్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కౌన్సిల్ ప్రెసిడెంట్ గారు కూడా ఉన్నారు అక్కడ. సో అది ఛాంబర్దా అనుకుంటే ఛాంబర్ది కాదని తెలిసిన తర్వాత నేను అడిగితే వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళు. ఒకరి వల్ల ఇండస్ట్రీ మోకరిల్లిందని చెప్పేసి అన్నారు, దాని గురించి ఏ ఒక్కరో నేను చెప్పలేదు కదా. చెప్పలేదు, ఒకరి వల్ల ఏం జరిగింది అనేది. అంటే చాలా జరుగుతూ ఉంటాయమ్మా. ఇప్పుడు ఇది అది అని కాదు, మనం ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళం. ఇప్పుడు ఇండస్ట్రీ అని ఊరికే మనం నాలాంటి వాళ్ళం కేకలేస్తూ ఉంటాం, కానీ మీరు ఇండస్ట్రీ అంటారు. ఏది ఇండస్ట్రీ? నేను ఇండస్ట్రీయా, లేకపోతే మీరు ఇండస్ట్రీయా, లేకపోతే ఎవరు పలానా నెంబర్ 1 హీరో ఇండస్ట్రీయా, నెంబర్ 1 హీరోయిన్ ఇండస్ట్రీయా, నెంబర్ 1 డైరెక్టర్ ఇండస్ట్రీయా, లేకపోతే ఛాంబర్? మా లెక్కలో ఏంటంటే ఛాంబర్ ఒకటే ఇండస్ట్రీ. ఛాంబర్లో పెద్దవాళ్ళు ఉండొచ్చు, చిన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళకి పాపులారిటీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు. ఎందుకంటే ఛాంబర్ రిప్రజెంట్స్ ప్రొడక్షన్ సెక్టరు, స్టూడియో సెక్టరు, ఎగ్జిబిషన్ సెక్టరు, అట్లాగే డిస్ట్రిబ్యూషన్ సెక్టర్, ప్లస్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషను, ఫెడరేషన్ కూడా దానికి ఎఫిలియేటెడ్. అంటే వాళ్ళు మనకు డైరెక్ట్గా సంబంధం లేకపోయినా వాళ్ళు మనకి ఎఫిలియేటెడ్ బాడీస్. అందుకని అందరినీ సమన్వయం చేసుకుంటానికి ఛాంబర్ ఉంది. ఏది వెళ్ళినా కానీ గవర్నమెంట్ని కలవాలంటే ఛాంబర్ని కలవాలి. అందుకని నిన్న మీరు కలిసిన మీటింగ్ అంటున్నారు కదా, దానికి ఎజెండా లేదు. దానికి ఒక ఎజెండా ఉందంటే ఛాంబర్ పెట్టి ఉంటుంది, అంటే మనం ఇండస్ట్రీ కలిసినట్టు. ఎజెండా లేకుండా కలిస్తే పర్సనల్గా కలిసినట్టు నా ఉద్దేశంలో. లేదు పర్సనల్గా కాదు పలానా వాళ్ళు చేసుకున్నారంటే, అంటే నేను అనుకోవటం అది ఎఫ్డీసీ చైర్మన్ గారు పిలిచినట్టున్నారు. సో వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ సోకాళ్ళు నిజంగా అందులో ఇవాళ సినిమా తీస్తున్న వాళ్ళు అందరూ ఉన్నారు, పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇండస్ట్రీకి కొంతవరకు అనుకోవచ్చు. రన్నింగ్ ప్రొడ్యూసర్లు, రన్నింగ్ డైరెక్టర్లు, రన్నింగ్ యాక్టర్లు అందరూ ఉన్నారు. ఓన్లీ గిల్డ్ వాళ్ళు మాత్రమే వెళ్ళారనేది ఒక దాని పేరు చెప్పకుండా అదే చెప్పాను. మీరు అన్నది అదే. సార్, ఇండస్ట్రీకి గవర్నమెంట్కి మధ్య బాగా దూరం పెరిగింది ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల. ఆ దూరాన్ని తగ్గించుకోవడం కోసమే వీళ్ళందరూ అక్కడికి వెళ్ళారంట. అంటే నేను కూడా అదే అనుకున్నాను. అంటే వెళ్ళటం మంచిదే కదా. ఇప్పుడు నేను ఆల్రెడీ మొన్న పెట్టిన వీడియోలో పెట్టాను, పెద్దవాళ్ళంతా వెళ్ళి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేసుకోవాలనుకున్నాను. దానికే వెళ్తున్నారు, సెట్ అయిపోతుంది అనుకున్నాను. నిజంగా సెట్ అయిపోయింది. నిజంగా అయితే ఆ ఇష్యూ వరకు అయితే సెట్ అయిపోయింది. వీళ్ళు మాట్లాడారా మాట్లాడలేదా అనేది పక్కన పెడితే ఇష్యూ సెటిల్ అయిపోయింది. దాని గురించి ఎవరు వీళ్ళు కానీ వాళ్ళు కానీ మాట్లాడకూడదు అనే నిర్ణయం తీసుకున్నట్టున్నారు. నేను మాట్లాడతాను, ఎందుకంటే ఇట్స్ ఇన్ ద కోర్టులో తేల్చుకుంటాము అనేది వాళ్ళకి వీళ్ళకి ఒక క్లారిటీ వచ్చేసింది, గవర్నమెంట్కి కానీ ఇటు ఈ పార్టీకి కానీ. సో ఇక దాని గురించి క్లోజ్ అయిపోయింది. ఓ సంతోషం ఏంటంటే ఆ గొడవ వదిలిపోయింది కదా, ఇంకే గొడవలు కొత్త ఏంటది ఏపీ నుంచి నేను చూడలేదు, సినిమా చూడలేదు. ఇప్పుడు నన్ను ఊరికి నా తెలియని అడిగితే నాకు కంగారు పడతాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించాడు. ఆ పేరు ఇష్టం లేకనే చాలామంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి, ఇండస్ట్రీ వాళ్ళని చెప్పేసి. ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు. అంతకుముందు గద్దర్ అవార్డ్స్ ఉన్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాం. మేము ఇండస్ట్రీయా, నిన్న వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా, లేకపోతే ఉన్న ఛాంబర్ ఇండస్ట్రీయా, ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం. ఇప్పుడు మనం దేన్నన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకున్నా వచ్చేది ఏం లేదు. ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లము. వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళకి కావాలి, మనం కాదు తేల్చాల్సింది. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం. ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా, మొన్న మేము గద్దర్ అవార్డ్స్ అని చెప్పి మీటింగ్ పెడితే అలాంటి వాళ్ళు మేము వెళ్ళింది అయినా కానీ మేము ఎవరం సాల్వ్ చేయలేం. ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు నడుస్తాయి. బెనిఫిట్ షోలు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నిజంగా బెనిఫిట్ షోలు అవసరం అంటారా? టికెట్ రేట్లు పెంచడం అవసరం అంటారా? అంటే ఇది నేను 15-20 ఏళ్ళ నుంచి చెప్తున్నా, బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు. అదేది ప్రీమియర్ షోలు వెయ్యొచ్చు. ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం. నేను మొగుడు కావాలి లాంటి సినిమాకి దగ్గర 20-25 ప్రీమియర్ షోలు వేసా ఫ్రీగా.
అక్కడ మా జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపించేసాం సినిమా. ప్రీమియర్ షో వేరు, బెనిఫిట్ షో ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు, దాన్ని క్యాష్ చేసుకున్నారు. అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను. మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక 100 కోట్లు. హిట్ సినిమాకి, ఫ్లాప్ సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు. టికెట్ రేట్ పెంచినా తేడా రాదు, టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు. సో ఈ పెంచిన 100 కోట్లు వచ్చిందంటే 1000 కోట్లు చేస్తుంది సినిమా. 1000 కోట్లు చేసిన సినిమాకి 100 కోట్లు తగ్గితే కొంపే మనకు. ఎందుకంటే ఇలా 500 కోట్లు మించి సినిమా తీయలేము మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ. అంటే 1000 కోట్లు చేస్తే 500 కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. 100 కోట్లు తగ్గినందుకు 400 కోట్లతో సాటిస్ఫై అవ్వమా, లేదు ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, ఆర్టిస్టులు ఆలోచించాలి, డైరెక్టర్లు ఆలోచించాలి. దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను. మరి ఇప్పుడు మొన్న జరిగిన చర్చల్లో కేవలం పెద్ద సినిమాల చర్చలు మాత్రమే జరిగినాయి, చిన్న సినిమాలకు సంబంధించిన చర్చ జరగలేదని చిన్న సినిమాల నిర్మాతలు అంటున్నమాట. మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం లేదు. అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తీయాలి అనేది మనకు ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇవ్వాలి. పుష్పం ఉంది, మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిందంటే గర్వమే కదా. అంటే అది ఆటోమేటిక్గా మీకు ఇంటర్నేషనల్ రికార్డులో వచ్చింది. ఇప్పుడు టాప్ 100 లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడో ఉంటుంది, 90లోనో 95లోనో ఉంటుంది. వరల్డ్ సినిమాల్లో చూస్తే 1500 కోట్లు అంటే చిన్న అమౌంట్ కాదు కదా. 1500, 20, 1600 వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం. ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం. ఇక్కడ తీయింది ఏం లేదు. మనకు అన్ని భాషలు, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ జరగలేదు. మిగిలిన అన్ని భాషలు ఇక్కడ జరిగింది. మరాఠీ కూడా జరిగింది. మరాఠీ కూడా సైరాత్ ఇక్కడ జరిగింది. సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీన్ని చేసేది ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తుంటారు, ప్రపంచాన్ని తీస్తారు. మనకి అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు, ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ. అట్లా తీస్తారు. మనం అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు, శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్లోనే తీశారు. సో అట్లా అవసరమైనప్పుడు సినిమాలు తీస్తూ ఉంటారు. దానికి ఏమన్నా అంటే ఎఫ్డీసీ తరఫున ముఖ్యమంత్రి దగ్గరికి పోయినప్పుడు చిన్న సినిమాల గురించి మాట్లాడాల్సిన బాధ్యత కూడా ఎఫ్డీసీకి ఉంటుంది. అంటే ప్రాబ్లం ఎక్కడంటే ఎఫ్డీసీ తరఫున పోవాలంటే ఎఫ్డీసీని పిలవకూడదు. నాకు తెలిసినంత వరకు ఎఫ్డీసీ షుడ్ రిక్వెస్ట్ ఛాంబర్. ఛాంబర్ వాళ్ళు అందరినీ కోఆర్డినేట్ చేయడం. ఎందుకంటే ఎఫ్డీసీ పని ఏంటంటే వీళ్ళని కోఆర్డినేట్ చేయడం, జనాన్ని కోఆర్డినేట్ చేయడం కాదు. నాకు ఇష్టమైన వాళ్ళు నేను తీసుకెళ్ళడానికి కాదు. సో ఆయన పర్సనల్గా పర్సనల్గా తీసుకెళ్ళి ఉంటాడు. కానీ మనం వీ షుడ్ నాట్ అబ్జెక్ట్ అండ్ వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్ ఆల్సో. నేనేమంటున్నా అంటే పోయిన ఈ పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న సినిమాల గురించి కూడా మాట్లాడుంటే బాగుండేది కదా అని. అసలు ఏ సినిమాని గురించి మాట్లాడలేదు వాళ్ళు. మీరు మాట్లాడి ఉంటే నువ్వు దాని గురించి మాట్లాడాలా, దీని గురించి మాట్లాడాలి. ఏదో మాట్లాడారు, ఆయన చెప్పారు, వీళ్ళు విన్నారు, మీరు బ్రహ్మాండంగా చేస్తున్నారు సార్ అన్నారు, అయిపోయింది. అంత మట్టుకే కార్డియల్ రిలేషన్షిప్ కోసం వెళ్ళినట్టు అనిపించింది నాకు. ఆయనకి నాలాంటి వాళ్ళు పని లేని వాళ్ళు చాలామంది కూర్చొని ఇక్కడ ఐస్ ఉంది, కంపు మునిగిపోయింది, ఐస్ బ్రేక్ చేయాలి ఎవడన్నా అంటే బ్రేక్ చేస్తానికి వెళ్ళారు, బ్రేక్ చేస్తారు, ఐస్ బ్రేక్ అయిపోయింది, హ్యాపీగా ఉన్నారు అందరూ. ఏపీలో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉండాలనుకుంటారు? సినిమా ఇండస్ట్రీకి ఉన్న బాగానే ఉంటుంది. ఎప్పుడు వెహికల్ ఏముంటుంది అంతా బాగానే ఉంటుంది. కానీ వాళ్ళ కోపం వస్తే వాళ్ళు కూడా టికెట్ రేట్లు పెంచమంటారు అంతే మ్యాక్సిమం. రేవంత్ రెడ్డి గారు మన మీటింగ్లో సినిమా వాళ్ళంతా ప్రభుత్వ పథకాలకి అలాగే సామాజిక కార్యక్రమాలకి సపోర్ట్ చేయాలని అన్నారు. కులగణన సర్వే ఇలాంటి వాటికి మేము ఎలా సపోర్ట్ చేస్తామని కొంతమంది ఇండస్ట్రీ వాళ్ళు అడిగారు. ఇవన్నీ అంటాం కానీ అమ్మా, ఇప్పుడు అల్లు అర్జున్ ఎప్పుడో నా చిన్నప్పుడే చేశాడు. సుకుమార్ డైరెక్షన్లో ఒక సినిమా షార్ట్ ఫిల్మ్ చేశాడు, సామాజిక స్పృహతో చేసింది. ఎన్టీఆర్ ఏదో చేశాడు, చిరంజీవి గారు ఏదో చేశారు. ఇంకా గొంతు పోతుందా ఇంతకంటే ఎక్కడ అరుస్తాను, ఇంకా అరిస్తే తిట్టానంటారు మళ్ళీ. అల్లు అర్జున్ గారును సుకుమార్ గారు ఒక సినిమా చేశారు, షార్ట్ ఫిల్మ్ చేశారు, చాలా బాగా అద్భుతమైన సినిమా అది. అట్లాగే ఎన్టీఆర్ గారు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిల్మ్స్ ఈ సోషల్ కాజ్ మీద. అట్లాగే చిరంజీవి గారు చేశారు. సో చేసే వాళ్ళంతా చేస్తానే ఉన్నారు, చేయట్లేదు అనేది కాదు. పుష్ప సినిమాకి కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు డ్రగ్స్ మీద. సో మనం చేసే పని మనం చేస్తూ ఉంటాం. గవర్నమెంట్ మంచి పని చేస్తూ ఉంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు, చేసి తీరాలి కూడా. ఇట్స్ మన డ్యూటీ. మనం సినిమా తీసి డబ్బు సంపాదించడం కాదు, సమాజానికి ఎంతో కొంత వికాసం కలిగించారు. 1 minute 1 second మనం 1 minute మాట్లాడితే కొంప మునిగేది ఏం లేదు, చేసి తీరాలి. వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు
నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేశాను. అబ్జెక్ట్ అంటే నేనేమన్నానంటే మీరు సినిమా తీసినప్పుడు చేయండి అన్నారు. అది నేను అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈ రోజు కూడా చెప్తున్నాను. సినిమా తీసినప్పుడు కాదు, ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి. సినిమాకి ఎందుకు చేయాలో చేసుకోండి, ఏ సినిమాకి ఆ సినిమా కావాల్సింది చేసుకుంటూ ఉండండి అని నా ఉద్దేశం. ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి. నా సినిమా ఒక 4 ఏళ్ళు రిలీజ్ అవ్వలేదు అనుకోండి, నేను చెయ్యక్కర్లేదా? నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్. ఎవరు చేసినా చేయకపోయినా ప్రతి మనిషి, ప్రతి ఆర్టిస్టు, మార్కెట్ ఉన్న ఆర్టిస్టు, ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం, మంచి పాయింట్లో అయితే చెయ్యాలి. అనవసరమైనటికి చేయక్కర్లేదు, అవసరమైనటికి చెయ్యాలి. సార్ అయితే మీటింగ్లో జరిగింది ఒకటి, బయటకు వచ్చి దిల్రాజు చెప్పింది ఒకటి అని బాగా వైరల్ అవుతుంది. ఏది వాస్తవం అంటారు సార్? నేను వెళ్ళలేదు కదా, నాకైతే వాస్తవం తెలుస్తుంది. మీ వాళ్ళు మీకు చెప్పారు కదా. వాళ్ళంతా హ్యాపీగా ఉన్నామని చెప్పారు. బెస్ట్ మీటింగ్ అన్నారు. అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్గా బెస్ట్ మీటింగ్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళకి ఒక పాయింట్ లేదు, వాళ్ళకి ఒక పాయింట్ లేదు. వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు, వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది. ఎవ్వరికీ ఏ రకమైన బాధ లేకుండా జరిగింది, అద్భుతంగా జరిగింది. అయితే సీఎం గారు మాట్లాడుతూ 8 సార్లు మా దగ్గరికి వచ్చారు సినిమాల కోసం, మేము రేట్లు పెంచాము మేము గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, కానీ మీ నుంచి మాకు రిటర్న్ ఏం లేదు. కాదు, అది కాదు. ఏమన్నారంటే నాబోటి పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు. చెప్తే ఆయన 8 జీవోలు వేసి ఈ 8 జీవోల్లో ఎవరు ఇచ్చారో నాకు చూపించండి అని అడిగారు. నాకు తెలిసింది ఇది. సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అందరూ నోరు మూసి కూర్చున్నారు. ఫైనల్గా ఇండస్ట్రీకి అంటే తెలంగాణ గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. ఇండస్ట్రీ ఏదైతే అనుకుంటున్నామో ఇప్పుడు ఈ ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గర పడానికి 1 year ఎందుకు పట్టింది? ఇండస్ట్రీ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏం పని ఉంది వీళ్ళకి? సమస్యలు ఉంటే వెళ్ళాలి. సమస్య ఏంటి? ఇప్పుడు నేను వెళ్ళిన సమస్య కోసం వెళ్ళలేదు కదా. నేను ఫలానా సమస్యకి వెళ్ళారని ఎవరినైనా చెప్పానండి ఒకళ్ళు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే ట్రీట్లు పెట్టిన ఈ ఇండస్ట్రీ తెలంగాణ ముఖ్యమంత్రి దగ్గర కూడా సంవత్సరం ఎందుకు పట్టిందని నా క్వశ్చన్. ఎవరు విష్ చేయలేదని చెప్పి ఆయన కూడా అన్నాడు. అమ్మ ఎప్పుడు ఎవరిని విష్ చేయమమ్మా. ఇప్పుడు ఊరికి అనవసరంగా వాళ్ళకి చేశారు, వీళ్ళకి చేశారు, వీళ్ళకి చేయలేదు, వాళ్ళకి చేయలేదని మనం అంటే ఇంతకుముందు ఎప్పుడు ఎన్టీ రామారావుకి చేశారా, నాగేశ్వరరావుకి చేశారా, సోమబాబుకి చేశారా, కృష్ణ గారికి చేశారా, చిరంజీవి గారికి చేశారా, బాలకృష్ణ గారికి చేశారు? ఎవరికి చేసాము? ఎవరు చేయలేదు. వాళ్ళు చేయలేదు, వీళ్ళు చేయలేదు. అంటే జనరల్గా ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతిదాన్ని మనం ఎక్కువ భూతద్దంలో చూడటం మొదలెట్టాం. అంతే తప్ప పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు చేయలేదు అనేది ఏం లేదు. ఇప్పుడు ఏమైంది, బేసిక్గా చాలా వరకు సెక్షన్ అయిపోయింది. ఒక వర్గం, ఒక పొలిటికల్ పార్టీ సైడ్స్ వెళ్ళిపోయినాయి జనం. సో నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నాను అనుకోండి, మా నాయకుడికి నేను హ్యాపీ బర్త్డే చెప్తాను. ఇక్కడ ఈ పార్టీ ఉంటే ఇక్కడ చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈయనకి కావాల్సిన వాళ్ళు వీళ్ళకి చెప్తారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అంతే తప్ప అందరూ చెప్పారు ఇది ఇండస్ట్రీ అనుకుంటే కాదు. హైదరాబాద్లో గవర్నమెంట్తో ఇబ్బంది ఉంది కాబట్టి ఆంధ్రాకి వెళ్ళిపోదామని ఆలోచనలు అట్లాంటి చర్చలు జరిగినాయి ఇండస్ట్రీ. నాకు తెలిసి ఏం జరగలేదు. ఎవరిని వెళ్తే హ్యాపీగా వెళ్ళి రావచ్చు, తప్పేం లేదు. పంపేం మునిగింది. ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగదు. మొత్తం ఇండస్ట్రీ అంతా ఇక్కడ ఉంది. ఇవాళ ఇక్కడి నుంచి ఎవరిని వెళ్ళాలంటే మనకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొస్తాను 40 ఏళ్ళు పైన పట్టింది మాకు. వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తామంటే వెళ్ళేవాళ్ళు వెళ్ళండి. ఇప్పుడు ఎట్లాగూ ఉంటుంది అక్కడ. సినిమా అక్కడ తీయకుండా ఉండలేము. ఆంధ్రాలో మనకు కొన్ని కావాలంటే, సముద్రం కావాలంటే ఇక్కడ తేలేం కదా, అక్కడికి వెళ్ళి తీస్తాము. అట్లా కొన్ని చోట్ల ఇంతకుముందు గోదావరికి వెళ్ళి పొలాలు కావాలంటే అటు వెళ్ళేవాళ్ళని. ఇవాళ సస్యశ్యామలంగా ఉంది తెలంగాణ, ఇక్కడే తీస్తున్నాం పొలాలు కూడా. సో ఇట్లా అవసరమైతే వెళ్తాం. ఏమో మీలాంటి గొప్ప వాళ్ళు ఎవరైనా సముద్రాన్ని ఇక్కడ తీస్తే సముద్రం కూడా ఇక్కడ తీస్తాం. అదే ఎలాగో చూడక్కర్లేదమ్మా. నాకంటే గొప్ప వాళ్ళు నేను వెళ్ళలేదు, కానీ వెళ్ళారు. అదేం లేదు. అంటే ప్రాబ్లం వాళ్ళకి ఇన్విటేషన్ లేదేమో, ఉందేమో వాళ్ళకు ఉండే పనులు వాళ్ళకి ఉండొచ్చు కదా. ఇప్పుడు పిలిచిన వాళ్ళంతా కంపల్సరీగా వెళ్ళాలని రూల్ లేదు. ఇక పిలవని వాళ్ళు కూడా పిలవకుండా వెళ్ళాలని రూల్ లేదు. పిలవకుండా కూడా కొంతమంది ఇల్లు ఉంటారు. అట్లా అది లేదు, ఇది లేదు. సో డెఫినెట్గా వాళ్ళని గుర్తించి ఉంటారు. మీరు చెప్పినట్టు పిలిచే ఉంటారు. రకరకాల సమస్యల్లో వాళ్ళు ఇల్లు ఉంటారు. ఏంటనేది నాకు తెలియదు. ఇస్తారు, ఈ సంవత్సరం ఇస్తారు, గ్యారంటీకి ఇస్తాం. అవార్డులు అయితే ఇస్తారు. ఎప్పుడు ఇస్తారు నాకు ఇంకా తెలియదు, కానీ గ్యారంటీకి ఇస్తారు. అది సెంట్రల్ గవర్నమెంట్, మనకి సంబంధం లేదు. హైదరాబాద్ పెట్టారు, మన వాళ్ళు ఎవరు వెళ్ళట్లేదు. పర్మనెంట్ హబ్ గానే హైదరాబాద్ మన పర్మనెంట్ హబ్ తీస్తారు కదా. ఈ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు కదా. బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక తీస్తారు. ఇక్కడి నుంచి తీసేసి గోవా పంపించారు. అంటే నిజంగా ఏంటంటే ప్రాబ్లము, ఈవెన్ ఆ ఫెస్టివల్ కానీ ఈ ఫెస్టివల్కి కానీ ఆఫీసు ఢిల్లీలో పెడుతున్నారు. వీళ్ళు ఈ ఆఫీస్ ఎక్కడైతే హబ్ ఉంటుందో హబ్లో పెట్టాలి.
వాళ్ళు పెట్టట్లు అక్కడ ఢిల్లీలో పెట్టి వీళ్ళ టికెట్లు, ఫ్లైట్ టికెట్లు, హోటల్కే డబ్బులు అయిపోతాయి. ఫెస్టివల్ ఇవి ఉంటాయి కదా ఆఫీసులకే డబ్బులు అయిపోతున్నాయి. ఆఫీసర్లకి హోటల్ ఖర్చులు, ఫ్లైట్ ఖర్చులు. ఇది చాలా దుర్మార్గమైన ఇది అది. దాన్ని ఎప్పుడు మారుస్తారో ఆ సిస్టమ్ నాకు తెలియదు. మారిస్తే బాగుంటుంది. ఈ దేశంలో కొంత డబ్బులు మిగులుతుంది మనకి. ఇంకా ఎఫ్డీసీ చైర్మన్కు భరత్ రాజ్ ఒక సఖ్యత బాగానే ఉందా? అద్భుతంగా ఉంది. నాకేంటి మా తమ్ముడే కదా. సంక్రాంతి సినిమాలో సార్ దిల్ రాజు గారిని ఇప్పుడు ఎవరైనా నాకు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు మేము ఎప్పుడు వచ్చాము మా ఎన్టీ రామారావు నాగేశ్వరరావుతో తీశారు, నాన్నగారికి శోభన్ బాబు అందరూ తీశారు, నేను కృష్ణ గారు వీళ్ళందరూ తీశాను. సో ఆ జనరేషన్ నుంచి వచ్చేసరికి నెక్స్ట్ జనరేషను వీళ్ళు వచ్చారు. నాగార్జున గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు వాళ్ళు నా కాంటెంపరీస్. ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు. సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు, నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు, నాకు పిల్లలు. ఇప్పుడు నేను మొన్న తిట్టాను అల్లు అర్జున్కి మొన్న ఇది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచి సంతోషించాం. ఇవాళ 1600 కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం. సంతోషమే. పిల్లలు కాబట్టి ఎప్పుడన్నా మనం తిడతాం, ఏమంటే వాళ్ళని హుషారు చేస్తాం. అరే తప్పురా, ఇట్లా చేయటం తప్పు, ఇట్లా చేయకూడదు, అట్లా చేయకూడదు అనే మాట చెప్తూ ఉంటాం. అది మనం తిట్టినట్టు కాదు, నెగిటివ్ ప్రచారం చేసి వీడి చంపేస్తా, నిన్ను పొడిచేస్తా అని కాదు పాయింట్. నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తూ ఉంటాను. నాకు నచ్చింది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు. ఫోన్లు ఎత్తారు మా పిల్లలు ఎదిగిపోయారు, మాకు అందుబాటులో లేనంత లెవెల్కి ఎదిగిపోయారు. సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు. నేను చాలా విషయాలు నిజంగా చాలామందికి నేను డైరెక్ట్గా చెప్పొచ్చు, బట్ ఎవరో మన మాట వినరు. బట్ నాకు తోచింది నేను చెప్పడం అనేది నేను ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటం ఎందుకు నేను ఓ వీడియోలు పెడతాను మొదలెట్టా. ఫార్చునేట్గా కొన్ని వైరల్ అవుతాయి, కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి, కొన్ని రకరకాలు అవుతాయి. బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు, ఎవరిని ఏదో బట్టలు కూడా తీసాడు ఇటువంటి పెడుతూ ఉంటారు మన వాళ్ళు. నేను అటువంటిది ఎవరిని ఏమీ చేద్దాం అనుకోను. నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఇట్లా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినని పరిస్థితులు, కొన్ని కోటరీలు చేరి వాళ్ళు చెడగొట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మాటలు వినకండి బాబు, మీరు పెద్దవాళ్ళ మాటలు కొన్నిటికి వినండి. కొన్నిటికి వాళ్ళే కావాలి. మీకు కొన్ని పనులు చేయాలంటే వాళ్ళు ఎమటున్నోళ్ళు కావాలి, కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ మాటలు వినాలి అనేది నా పాయింట్. అది చెప్తానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. సార్ అయితే ఇష్యూ మీద ఏ ప్రాతిపదికన ఏ ఎజెండాతో ముందుకు పోయారు అని ఎఫ్టీసీ చైర్మన్ మీరు ఏమైనా కాల్ చేసి అడగడం జరిగింది? అడగలేదు. నాకు ఎందుకమ్మా ఊరికి పని లేకుండా నేను సినిమా తీసి 10 ఏళ్ళు అయిపోయింది. ప్రతిదానికి ఫోన్ చేసి ఎందుకు చేసావు, నన్ను ఎందుకు వెళ్ళి మనకి అవసరమా? పిలవలేదు, చాలా సంతోషం. పెట్టుకోవాలి అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి గవర్నమెంట్ మీటింగ్ కాదనుకుంటా.